6 years బ్యాక్ సర్జరీ జరిగింది. ఒక 5.5 years తర్వాత మళ్ళీ అది రికరెన్స్ వచ్చింది. మళ్ళీ రేడియేషన్ వచ్చింది, అయినా కూడా దానికి తగ్గలేదు. సర్జరీ వరకు వెళ్ళకుండా పునర్జంతో తగ్గుతుందని చూస్తూ ఇక్కడికి వచ్చాం. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం వచ్చారండి పేషెంట్, మనతోనే ఉన్నారు. పేషెంట్ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏలూరు. ఓకే, ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? థైరాయిడ్ క్యాన్సర్. ఓకే, నాకు 6 years బ్యాక్ సర్జరీ జరిగింది. ఓకే, సర్జరీ తర్వాత అయోడిన్ రేడియేషన్ ఇచ్చారు. తర్వాత ఒక 5.5 years తర్వాత మళ్ళీ అది రికరెన్స్ వచ్చింది, ఓకే, రిపీట్ అయింది. మళ్ళీ రేడియేషన్ ఇచ్చారు, అయినా కూడా దానికి తగ్గలేదు. అది సర్జరీ చేసి తీసే స్థాయిలో లేదు కాబట్టి ఇంకో 6 months ఆగి ఏమైనా పెరిగితే తీయాలా, లేకపోతే అలాగే ఉంటే వదిలేసి ఇచ్చారు అని చెప్పారు. కాకపోతే అది అలాగే ఉంది కాబట్టి అది పునర్జన్ అనేది వాడితే మంచిది అని యూట్యూబ్లో చూసి అది సర్జరీ వరకు వెళ్ళకుండా పునర్జంతో తగ్గుతుందని ఆశిస్తూ ఇక్కడికి వచ్చాం. ఓకే సార్, ఇప్పుడు మా డాక్టర్స్ మీకు అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎన్ని డేస్ కి మెడిసిన్ రాసి ఇచ్చారు? డాక్టర్ గారు మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. 45 days మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ వస్తే డోస్ పెంచి ఇంకో 45 days మెడిసిన్ వాడించిన తర్వాత మళ్ళీ స్కాన్ తీసి దాని యొక్క గ్రోత్ ఉందా తగ్గిందా అనేది చెక్ చేసుకోవడం కోసం మళ్ళీ రమ్మని స్కాన్ చేస్తారని చెప్పారు. ఓకే, ఎలాంటి ఇబ్బంది వల్ల మీకు ఇది థైరాయిడ్ క్యాన్సర్ అనేది బయటపడింది సార్? నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. మా ఫ్రెండ్ ఒక అతను, నీకు లెఫ్ట్ సైడ్ నెక్ స్వెల్లింగ్గా ఉంది, ఎందుకు ఉందని చూసుకోమంటే నేను జస్ట్ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాను. అతను నార్మల్ అల్ట్రాసౌండ్ స్కాన్ తీసి ఇది ఉండాల్సిన దానికంటే థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ సైజులో ఉంది, సో మీరు ఒకసారి ఎఫ్ఎన్ఏసి చేయించుకున్నాను. ఎఫ్ఎన్ఏసి చేయించాను, ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. ఎఫ్ఎన్ఏసి కూడా నేను క్రాస్ చెక్ చేయించుకోవడం, మళ్ళీ ఎఫ్ఎన్ఏసిలో 2 చోట్ల కూడా ప్రాబ్లం లేదు. అప్పుడు నేను లెఫ్ట్ సైడ్ థైరాయిడెక్టమీకి వెళ్ళాను. థైరాయిడెక్టమీ అయిపోయిన తర్వాత అందులో మనకి థైరాయిడ్ క్యాన్సర్ అనేది వచ్చింది. ఓకే, ఆ తర్వాత 2వ సైడ్ కూడా గ్లాండ్ రిమూవ్ చేసి టోటల్ థైరాయిడెక్టమీ, లింఫ్ నోడ్స్ తీశారు. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా రేడియోఐడిన్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా సార్? ఇప్పుడు కూడా నాకు పెద్ద ప్రాబ్లం అయింది. సర్జరీ అయిన దగ్గర నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ కట్టినట్టు ఉంటుంది, ఆ ప్రాబ్లం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఈ స్పాట్లో నాకు ఏదో 2 చిన్నవి రిమూవ్ చేయడానికి సర్జరీ ద్వారా అవకాశం లేనటువంటి 2 క్లాట్స్ అయితే ఉన్నాయి, లింఫ్ నోడ్స్. ఓకే, ఇప్పుడు మా డాక్టర్ గారు సజెస్ట్ చేశారా ఏమన్నా మీకు సర్జరీ లాంటిది? సర్జరీ ఏం పడదు, మీకు నార్మల్ సైజులోనే. నాకు తెలిసి మీకు 3 to 6 months మన మెడిసిన్ క్యూర్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ ధైర్యం చెప్తారు. ఓకే, ఎన్ని మంత్స్ కంటిన్యూ చేయమన్నారు సార్? మాక్సిమం 3 months అయిపోవచ్చు, అవ్వకపోతే 6 months. ఓకే, ఓకే సార్, మా మెడిసిన్ మీకు తొందరగా క్యూర్ అయిపోవాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ.